మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఏరా, ఈ చిట్టిగారిలో ఆంధ్ర ఫేమస్ మంగ సంగతి తెలుసుగా? తెలుసే. ఆహా, ముచ్చటగా 3 విజిల్స్ వేసి 3వ విజిల్కి మీ వీపులు విమాన మోతలు మోగించి మీ మొహాలు అప్పుడల్లా చేసి మీ బొగ్గులు చిట్టిగారులు చేసి నంచుకు తినేస్తాడు. తప్పకుండా విజిల్ వేనా? ఎక్కడే? రెండోసారి వేసేస్తే తప్పకుండా వచ్చేస్తాడు. ఏడే నీ బాస్? 3వ విజిల్ వేసేస్తా. వేసుకో. ఇప్పుడు నేను వేస్తాను, చూడవే. సర్లే, నువ్వు ఇంటికి పో, నాకు కాస్త పని ఉంది. త్వరగా ఇంటికి వచ్చే గురు. వేడి వేడి చిట్టిగారులు చేసి రెపోర్ట్ రెడీ చేసి పెడతాను. త్వరగా వచ్చే. పర్మిట్ లేకుండా బియ్యం మన లారీల్లో దొంగ రవాణా జరుగుతుందని తడ చెక్ పోస్ట్ కి ఫోన్ చేసి చెప్పింది ఎవరు? మర్యాదగా చెప్పారు, మీరు బతికిపోతారు. లేదా నేను కాదు బాబు గారు, ఆ తండ్రి గారు తాగేసి. ఎదురుగా లేని మనిషిని గురించి ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదురా. అంబుజం, ఈ అహోబలరావుతో గొడవ పెట్టుకోవటం అంటే మృత్యుతో గొడవ పెట్టుకోవటమే. ఏమిటి? మనం ఎంత చెప్పినా, ఎంత డబ్బు ఇస్తామన్నా సుబ్బారావు నాయుడు సారాపాటికి పోటీగా వస్తానంటున్నాడు సార్. పోటీకి వస్తానన్నాడా? అయితే వాడు ఈ పాటికి లకిటిగా పూల్ సెంటర్ లో లారీ నెంబర్ ఏడిఓ 8721 కింద పడి సరిపోయి ఉంటాడే. నిజమా? ఏమిటది? ఇవాళ సాయంత్రం అమెరికా వెళ్ళబోతున్న మన అబ్బాయిని అరెస్ట్ చేశారంట. మన అబ్బాయి ఏమిటి? వాడు నా కొడుకు. ఎంత నన్ను ఉంచుకుంటే మాత్రం మీ అబ్బాయి నా అబ్బాయి కాడా? నాన్న ఒప్పేసుకోవయ్యా అల్లుడు, లేకపోతే నేను నా కూతురు నిన్ను దిక్కులేని కదవల వదిలేసి మా అసలుడు దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత నీకు నిమ్ముకోవడానికి భుజం లేక. అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అడుగు. కారణం ఏమిటో అడుగుతున్నారు. ఏమిటి? ఫుల్ గా మందు కొట్టేసి ఒక అమ్మాయిని కారుతో గుద్ది చంపేశాడా? అహోబలరావు స్పీకింగ్. ఎస్, ఎంపీ మణికల్ అని పిలు. మా అబ్బాయి ఢిల్లీలో ఒక అమ్మాయిని కారుతో గుద్ది చంపేశాడు. అగో, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. మీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను. పోలీసులు వాడిని వదిలేశారు అన్న వార్త ఫోన్లో నేను వినకపోతే ఈసారి నువ్వు ఇక్కడి నుంచి పార్లమెంటుకు పోటీ చేసి గెలవలేదు. ఇంకేం చెప్పుకో. నీలాంటి వాడిని నాలాంటి వాళ్ళు డబ్బు పోసి గెలిపించేది ఇలాంటి వాటి కోసమే. దట్స్ ఆల్. సార్, రాత్రి మన వాళ్ళు మర్డర్ చేసిన విషయం రాయడంతో పాటు మీకు సంబంధించిన రహస్యాలు, దుర్మార్గాలు రేపటి నుంచి తన పత్రికలో సీరియల్ గా వేస్తుందట. క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష. ఇదిగో చూడండి. ఎవరంత అరిచినా, అల్లరి చేసినా రేపటి నుంచి అహోబలరావు దుర్మార్గాలన్నీ సీరియల్ గా వేస్తున్నాం.
శభాష్. నీ ధైర్యం చూస్తుంటే మీ నాన్న గుర్తుకొస్తున్నాడమ్మా. వాడు కూడా అంతే, నిప్పుల కొండ మీద పడిపోతున్నా నిజమే రాసేవాడు. మీ నాన్న కలంలో సిరా పేరు నిజం అమ్మా. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మేడం. రేపటితో ఆ బిలంగాడి బలం నీరు కారిపోతుంది. ఈ సంవత్సరం ఉత్తమ పరిశోధనాత్మక జర్నలిజంలో నాకెన్నో సన్మానాలు, సత్కారాలు, వీడియోలు వగేరా వగేరాలు వగేరాలు. మేడం, ఏంటి? మీకోసం అహోబలరావు వచ్చారు, మీతో ఏదో మాట్లాడాలట. అపాయింట్మెంట్ లేకుండా వస్తే మాట్లాడడానికి కుదరదని చెప్పు. అలాగే మేడం. ఆగాగాగు, ఈ విషయం ఆయనకి నేనే స్వయంగా చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ. హలో మిస్టర్ అహోబిలం. నా పేరు అహోబిలం కాదు, అహోబలం. నా బలం గురించి నీకు నీ పేపర్కి బాగా తెలుసు అనుకుంటున్నాను. రేపటి నుంచి ఇంకా కొత్త కొత్త విషయాలు ప్రజలకు తెలుస్తాయని నొక్కి వక్కాణిస్తున్నా. నేను ఒకసారి మీ ఎడిటర్ని కలవాలి. అపాయింట్మెంట్ లేకుండా కలుసుకోవడం మా డిపార్ట్మెంట్ కి అలవాట్లేదని నొక్కి 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 మరీ వక్కాణించమని నన్ను పంపారు. అర్జెంట్ గా కలవాలి. ఎంత అర్జెంట్ అయినా సరే కుదరదని పునరుద్ఘాటించమన్నారు. వీడి కొలతలు తీసుకో. నీ హైట్ ఎంత? అమితాబ్ బచ్చన్ కన్నా ఒక ఇంచి తక్కువ, 6 feet 1 inch. ఆగమ్మా ఆగు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వారపత్రికల దిష్టి, పక్షపత్రికల దిష్టి, మాసపత్రికల దిష్టి, సినిమా పత్రికల దిష్టి, దినపత్రికల దిష్టి, అన్ని దిష్టిలు కాకులు ఎత్తుకెళ్లి కాలువలో పారేయాలి. ఇదిగో నీ రంగి. అలాగేందమ్మ గారు. లోపలికి రామ్మ. ఏమిటి బామ్మ రోజు చాదస్తాం? ఈ కాలం పిల్లలకి మేము చేసేవన్నీ చాదస్తంగానే కనిపిస్తాయి. నరుడు కంటికి నల్లరాయి పగిలిపోతుందంటారు. నువ్వు ఎప్పుడైనా చూసావా? మేమెప్పుడు చూసామే. నేను నీకు చెప్పినట్టే మా పెద్దాళ్ళు మాకు చెప్పారు. పద స్నానం చేసిరా, టిఫిన్ చేద్దు గాని. అమ్మాయి గారండి, అమ్మాయి గారండి. ఏమిటి? మరేమోనండి, నా పెళ్లి కోసం వరుడు కావాలని మన పత్రికలో ప్రకటించారు కదండి. ఎవరైనా వచ్చారండి? ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చారండి. ఏమన్నారండి? ఒకడు నీ ఫోటో చూసి పారిపోయాడు. అదేంటండి? ఇంకొకడు నీ ఫోటో చూసి మూర్చిపోయాడు. మోసరోగమేమో. మూడోవాడో నీ ఫోటో చూసి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. మరి ఉండదేటండి? మరి మీరు అక్కడ పొరపాటు పని చేశారండి. మరి నా ఫోటో ఇక్కడికి వేయమంటే మీరు ఫుల్గా వేస్తారండి. ఆడ కంగారు పడికి ఏమవుతాడండి? అందుకే ఆసుపత్రి పాలైపోయాడండి. పోలేండి. మరేమండి, ఈసారి ప్యాకెట్ వేసినప్పుడు నా ఫోటో ఇక్కడికి కాదండి, ఇక్కడికి. పెళ్లి ప్యాకెట్ బాబాయ్ ఏమవలేదు కదా, బాగానే ఉంది. ఇంట్లో కూడా మేడం ఏమిటి? నువ్వు నేను కజిన్స్. అవును. ఆఫీస్ లో మేడం, ఇంట్లో శిరీష. దట్స్ ఓకే? ఓకే మ్యామ్. ఓకే శిరీష, ఓకే. అవును, ఎక్కడికి బయలుదేరావు? ఇవాళ బెలన్ గార్డ్ గురించి ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చాను కదా. మన ఆఫీస్ వాళ్ళందరూ కలిసి నాకు పార్టీ ఇస్తున్నారు. కూల్ డ్రింక్ ఓన్లీ. కాళ్ళు చేతులు జాగ్రత్త. వాటి సంగతి నాకు వదిలేయ్. బాయ్. మా శిరీష వాడు ఆ హోబలరావు దుర్మార్గాలను పడే సుదీర్ఘమైన వాక్యానికి నేను ఎంత ప్రయత్నించినా కామాలు మాత్రమే పెట్టగలిగాను. వాడి దుర్మార్గాలకి నేను బలైపోయినంత మాత్రాన ఈ పోరాటం ఆగిపోకూడదు. వాడి దుర్మార్గాలకి ఫుల్ స్టాప్ పెట్టి వాడి పేరులతో కొట్టేసినప్పుడే I wish all the best. Yes, Daddy. I'll put a full stop to Ahobalrao. గుడ్ ఈవినింగ్ బేబీ. ఇక్కడికి ఎలా వచ్చావు? ఇలాంటి చొప్పదంటు ప్రశ్న నీలాంటి తెలివిగల పిల్ల వేయాల్సింది కాదు. ఈ అహోబలరావు వెళ్ళలేని చోటంటూ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు.
ఆఫీస్కి వస్తే అపాయింట్మెంట్ లేదన్నావుగా, అందుకే డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చేసాను. యూ స్టూపిడ్, గెట్ అవుట్. పరవు, నువ్వు ఒకటి తింటే నేను 100 తిట్టగలను. మూర్ఖంగా ప్రవర్తించగా నేను చెప్పేది విను. ఏమిటి నువ్వు చెప్పేది? రేపటి నుంచి పేపర్లో నీ గురించి వచ్చే న్యూస్ ఆపేయమంటావు, అంతేగా? అవును, అంతే. మీకేం కావాలన్నా ఇస్తాను. ఏం కావాల్సిన ఇస్తావా? ఎందుకన్నావు? నాకు కావాల్సింది నిజంగా ఇవ్వగలవా అని. ఏం కావాలి? డబ్బా, నగలా, పదవులా? ఏం కావాలో కోరుకో. డబ్బు నాకు చాలా ఉంది, అక్కర్లేదు. నగలు అవి కూడా ఎక్కువే ఉన్నాయి, అవసరం లేదు. పదవుల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. వీటన్నిటినీ మించింది నాకు కావాల్సింది ఒకటి ఉంది, అది నాకు ఇవ్వగలవా? ఏం కావాలో చెప్పు. నీ నాశనం, నీ పతనం. ఐ లైక్ టు సీ యువర్ ఎండ్. ఇంపాసిబుల్ శిరీష. నా నాశనాన్ని కనీసం నువ్వు కలగనడానికి ప్రయత్నించరా, అది నీకు సాధ్యం కాదు. అనుకున్నది చేయడమే గాని కలలు గాని అలవాట్లేదు నాకు. ఇన్ a few days I'll put a last full stop to you. ఇలా అరిచే మీ నాన్న నా చేత తన జీవితానికే ఫుల్ స్టాప్ పెట్టించుకున్నాడు. ఆయన నాకు చెప్పారు అహోబలరావు అనబడే మాటను రేటింగ్ తో కొట్టేమని. శిరీష, ఈ అహోబలరావు ఒక అనంతమైన రాజశాసనం. దానికి నువ్వు ఫుల్ స్టాప్ కదా, కనీసం కామా కూడా పెట్టలేవు. దీనికి ఆరంభమే కానీ అంతం లేదు. అనంతమైన ప్రపంచానికి కూడా అంతం ఉంది మిస్టర్ అహోబలరావు. ఆఫ్టర్ ఆల్ అందులో అనువంత కూడా లేని నువ్వెంత, నీ బ్రతికెంత? శిరీష, ఆగిపోయావే, పూర్తి చేయి. ఐ విల్ కిల్ యూ, అంతేనా? ఆడపిల్లవని కనికరించి వదిలేస్తున్నాను. కాదు అహోబలరావు, అడకత్తెరలో ఇరుక్కుపోతావని నన్ను నువ్వేం చేయలేకపోతున్నావు. నేను బాత్రూంలో కాలు జారిపడినా దానికి కారణం నువ్వే అవుతావని ఈ ప్రపంచానికి అంతటికీ తెలుసు. నాకు చావంటూ వస్తే అది ఎన్ని రకాలుగా నీ వల్ల జరగచ్చో వివరంగా రాసి, ఒకవేళ అలాంటిది జరిగితే ఆ వివరాలన్నీ బయటకొచ్చేలా ఏర్పాటు చేశాను. అందుచేత నన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా నీదే. ఇట్స్ యువర్ డ్యూటీ. శిరీష, ఎందరినో మార్చి మసి చేసిన నేను నిన్ను ఏమీ చేయలేకపోతున్నానని విర్రవేకు. నీ చేత ఆ సీరియల్ ఎలా ఆపించాలో నాకు బాగా తెలుసు. ఏం చేస్తావు? ఒక్కసారి కిటికీలోంచి బయటికి చూడు. అతను వదిలిపెట్టు. అలాగే శిరీష, నీకు 3 గంటలు టైం ఇస్తున్నాను. ఈ లోపుగా నువ్వు ఆ సీరియల్ ని ఆపేస్తున్నానని నాకు ఫోన్ చేస్తే సరే సరే, లేదా వాడిని శ్మశానంలో సజీవ సమాధి చేస్తా. నీ ఆలోచన వాడి సమాధి ఒకేసారి జరుగుతాయి. వస్తాను. అన్నట్టు మన సంభాషణ రికార్డ్ చేయాలనుకున్న నీ ఐడియా వృధా. ఇదిగో, దేర్ ఈజ్ నో టైం, ఓన్లీ 3 hours. బాయ్ బేబీ. నా మాట వినమ్మా. పోలీస్ రిపోర్ట్ ఇవ్వకుండా మన మోహన్ మనం రక్షించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. చెప్పండి. కొన్ని సమయాల్లో దౌర్జన్యానికి సరైన సమాధానం దౌర్జన్యమేనమ్మా. ఈ ఊళ్ళో దీనికి సమర్థుడైన వ్యక్తి ఒకడే ఒకడున్నాడు. వాడు అడిగిన డబ్బిస్తే మన మోహన్ 3 నిమిషాల్లో మన కళ్ళ ముందు ఉంటాడు. ఆలోచించు. ఇక 2 గంటల్లో మనం ప్రింటింగ్ మొదలుపెట్టి తీరాలి. చెప్పు. ఆల్ రైట్, ఎంత డబ్బైనా సరే మన మోహన్ సురక్షితంగా ఇక్కడికి రావాలి. అలాగే. ఇంతకీ ఎవరతను? రంజిత్ అని ఒక బజార్ రౌడీ. ఏంటి మాస్టర్ ఇలా వచ్చారు? బాబు రంజిత్, నీతో ఒక అర్జెంట్ పని పడింది. అర్జెంట్ జాంతానే. ఇప్పుడు మా ఉడ్బి చాలా అలసిపోయాడు కానీ మీరు వెళ్ళండి. మీరు చెప్పండి మాస్టర్. ఏం లేదు బాబు, ఒక మనిషి అపాయ స్థితిలో ఉన్నాడు. నువ్వు రక్షించాలి. సరే, ఎంత ఇస్తారు? నీకు కావలసినంత.
విశ్వం గారు మనం పొరపాటు చేసామేమో. లేదమ్మా, రంజిత్ శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది. చెప్పిన పని చెప్పిన టైంకి చేసి తీరుతాడు. కానీ స్టార్ట్ ప్రింటింగ్ ఇమీడియట్. మేడం మేడం, ఐఎమ్ సేఫ్. ఎలా ఉన్నావు మోహన్? నన్ను సజీవ సమాధి నుంచి కాపాడిన హీరో అతనే. చెప్పాలి. చాలా థ్యాంక్స్ బాబు. నీ మాట నా మాట కూడా నిలబెట్టాను. నీ రుణం తీర్చుకోలేము రంజిత్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇవ్వాల్సిన డబ్బు నాకు ఇస్తే నేను వెళ్ళొస్తాను. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. ఇదిగో 10,000. ఎక్కువ మాట్లాడడం, అడిగిన దానికంటే ఎక్కువ తీసుకోవడం నాకు అలవాటు లేదు. థ్యాంక్స్, వస్తాను. స్ట్రేంజ్, పెక్యూలియర్. విశ్వం గారు వెంటనే మన పేపర్ డిస్పాచ్ అయ్యేటట్టు చూడండి. పేపర్ అహోబలరావు అక్రమాలు, అహోబలరావు రహస్యాల బట్టబయలు. పేపర్ పేపర్. నాన్న ఆయన తీసుకెళ్ళిపోతున్నారు. ఇలా వెళ్తాడు, అలా వచ్చేస్తాడు. నువ్వేం దిగులు చెందకమ్మా, చెందకు మరి. అహోబలరావు అరెస్ట్ చేయబట్టం మీ జీవితంలో ఇదే మొదటిసారి కదూ? ఇది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు సంబంధించిన రహస్యాలన్నీ క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష్ గారికి ఎలా చేరాయి? ఈ విషయంలో మీ మనుషులే ఎవరన్నా కుట్ర చేశారని మీరు భావిస్తున్నారా? ఏది ఏవైనా క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష్ గారికి మీకు ఎంతో కాలం నుండి ప్రశ్నించడం జరుగుతుంది కదా. ఆమె మీ మీద మొదటిసారి గెలిచిందని మీరు అంగీకరిస్తారా? చూడండి, అడిగిన ప్రశ్నలు చాలు. దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్. ఇన్స్పెక్టర్ గారు, ఇదిగో బెయిల్ పేపర్. అహోబలరావు గారిని వెంటనే విడుదల చేయండి. ఇట్స్ ఆల్ రైట్. మీరు వెళ్ళొచ్చు అహోబలరావు గారు. వీఆర్ వెరీ సారీ. మా డ్యూటీ మేము చేయక తప్పలేదు. మీరు అరెస్ట్ చేయబడ్డాం మీ జీవితంలో ఇదే మొదటిసారి కదా? శిరీష్ గారు మొదటిసారిగా మీ మీద గెలిచిందని మీరు అంగీకరిస్తారా? సంపద కోసం రక్త సంబంధాన్ని కూడా స్వహస్తాలతో జరిగిన రాక్షసుడి అహోబలరావు, అధికారం కోసం అహంకారులందరినీ డబ్బుతో కొని కుక్కలాడించినట్టు ఆడించగల సమర్థుడి అహోబలరావు. అలాంటి డాక్టర్ను నన్ను జైల్లో పెట్టిస్తావా? ఈసారి మాత్రం నిన్ను బ్రతకనివ్వను. నాది ఏమి పోయినా సరే, నాకు ఎంత నష్టమైనా సరే, ఈసారి మాత్రం నిన్ను బ్రతకనివ్వను. ఐ విల్ కిల్ యూ, ఐ విల్ కిల్ యూ, ఐ విల్ కిల్ యూ. మీతో 5 నిమిషాలు మాట్లాడాలని వైజాగ్ నుంచి భానోజరావు గారు వచ్చారు. అడ్వాన్స్ గా ఈ 10 లక్షలు ఉంచమన్నారు. రమన్, నమస్తే. నా పేరు భానోజరావు. నమస్తే, కూర్చోండి. ఆ డబ్బేమిటి? మీరు వచ్చిన పని ఏమిటి? నాకు మీరు సహాయం చేయాలి. అందుకు అడ్వాన్స్గా 10 లక్షలు ఇస్తున్నాను. నేనే చేయవలసినంత పెద్ద పని అయితే చేస్తాను. ముందు పని ఏమిటో చెప్పు. ఒక మనిషిని హత్య కేసు నుంచి తప్పించాలి. నాన్ సెన్స్! ఆ మాత్రం పనికి నేనెందుకు? ఆ పని మరి ఎవరి వల్ల కాదు, మీ ఒక్కరి వల్లే అవుతుందని తెలిసి ఇక్కడికి వచ్చాను. దయచేసి నేను చెప్పేది వినండి. చెప్పండి. హత్య చేసింది ఎవరో కాదు, నా కన్న కూతురు. ఐసీ. ఎందుకు చేసింది? చిన్నప్పటి నుంచి దాన్ని గారాబంగా పెంచాను. అనుకున్నది పొందడం కోసం, కావాలనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగించే మనిషి. తాను ప్రేమించిన మనిషి మరో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి పెళ్లి ఊరేగింపులో కొన్ని 100 మంది చూస్తుండగా వాడిని కాల్చి చంపింది.
డేరింగ్. అయితే మాత్రం పెద్ద ప్రాబ్లమే ఉంది. సాక్ష్యాలు లేకుండా చేయడం పెద్ద పనే ఉంది. లేదండి, పెళ్లి ఊరేగింపును వీడియో తీస్తున్న 2 కెమెరాలు ఆ హత్యను పర్ఫెక్ట్ గా చిత్రీకరించాయి. అదే ప్రత్యక్ష సాక్ష్యం. అయితే ఆ 2 కెమెరాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐసి ఆ వీడియో టేప్ కాపీని ఇన్ఫ్లుయెన్స్ చేసి సంపాదించాను. అది చూస్తే వివరంగా మీకే అర్థమవుతుంది. చూద్దాం. అంబుజం ఏర్పాటు చేయి. ఎవరి అమ్మాయి? నా కూతురు సారిక. ఐసి ఇప్పుడు ఎక్కడుంది ఈ అమ్మాయి? తీసుకొచ్చాను, ఇక్కడే ఉంది. పిలవమంటారా? ఇమీడియట్ గా పిలిపించండి. సారిక, వండర్ఫుల్, ఎక్సలెంట్. భానుజరావు గారు, మీ అమ్మాయిని రక్షించే బాధ్యత నాది. కూర్చోమ్మా. కంటిన్యూ తెప్పించాను. అలా దాని ప్రాణం కాపాడటం కోసం పోలీసులను తప్పించి తీసుకొచ్చాను. ఏదో ఒక రోజు దొరకడం ఖాయం, ఉరిశిక్ష పట్టడం ఖాయం. నెవర్. మీ అమ్మాయిని నేను రక్షించబోతున్నాను. మీరు చేయవలసిందలా నేను చెప్పినట్టు చేయటమే. చెప్పండి. మీరు ఇక్కడికి వచ్చినట్టు ఎవరికీ తెలియకూడదు. మీ అమ్మాయిని ఇక్కడే ఉంచి 1 నెల రోజుల పాటు మీరు విదేశాలకు వెళ్ళాలి. మిగతా విషయాలు నాకు వదిలేయండి. అలాగే. అమ్మా సారిగా, డోంట్ టాక్. నేను చెప్పినట్లుగా మీరు 1 నెల రోజుల పాటు మీకు ఒక అమ్మాయి ఉందన్న సంగతే మర్చిపోవాలి. దయచేసి వెళ్ళండి. వస్తానమ్మా. డోంట్ వరీ బేబీ. నువ్వు చేయవలసిందల్లా నేను చెప్పినట్టు చేయటమే. ఓకే ఓకే. పైకి వెళ్ళి విశ్రాంతి. గుడ్ మార్నింగ్ ఎడిటర్. గుడ్ మార్నింగ్. ఎవరు బాబు నువ్వు? నా పేరు మహేష్ బాబు, 10th క్లాస్. ఐఎమ్ ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్? అవును. హీరో కృష్ణ గారంటే నాకు చెప్పలేనంత అభిమానం. అఫ్ కోర్స్ నేనంటే కూడా ఆయనకి ఇష్టం అనుకోండి. నీకు ఆయనకి పరిచయం ఉందా? పరిచయమా? అసలు మెడ్రాస్ వెళ్తే ఆయన ఇంట్లోనే ఉండేది. ఎస్. ఆయన నటించే ఏ చిత్రం కదైనా సరే ముందు నాతో చెప్పి నేను ఓకే అంటే ఓకే చేస్తా. అలాగా. ఇంతకీ నువ్వు వచ్చిన పని? మే 31 మా హీరో పుట్టినరోజు. ఈ సందర్భంగా మా అసోసియేషన్ తరఫున మీ పత్రికలో ఒక ఫెంటాస్టిక్ అనుబంధం వేయించాలని నిర్ణయించాం. ఇదిగో డిజైన్ అండ్ కాంప్లిమెంట్స్. ఫెంటాస్టిక్ గా ఉంది కదా? అవును, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. చెక్ ఇమ్మంటారా, క్యాష్ ఇమ్మంటారా? చెక్ ఇవ్వు. ఇదిగో. ప్రింటింగ్ ఫెంటాస్టిక్ గా ఉండాలి. ఎలా ఉండాలి? ఫెంటాస్టిక్ గా ఉండాలి. రైట్? దట్స్ రైట్. బాయ్. బాయ్. శిరీష? నో, ఐఎమ్ సారికా. మర్చిపో బేబీ, ఆ పేరు మర్చిపో. ఇవాళ సాయంకాలం నుంచి నీ పేరు శిరీష. ఏది ఒకసారి ఇలారా. మాట తీరు బాగుంది, కానీ నడక తీరు బాగోలేదు. ఏది ఒక్కసారి శిరీష్ అన్నాడు. ఓకే. ఓకే. గుడ్. ఇది శిరీష్ నడక. కీప్ ఇట్ అప్ బేబీ, కీప్ ఇట్ అప్. ఒరే మహేష్, శుభ్రంగా చదువుకోక ఈ అభిమాన సంఘాలు, అభివృద్ధి కార్యక్రమాలు అంటూ తిరుగుతావు ఎందుకురా? అయితే అందరిలాగా నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావా బాస్? అపార్థమా? అయితే అదేదో అర్థమయ్యేలా నువ్వే చెప్పు. చదువు చదువే, అభిమానం అభిమానమే. నాకు ఇంగ్లీష్, హిందీ, సైన్స్ అన్నిట్లో కలిపి ఎన్ని మార్కులు వచ్చినాయి తెలుసా?
నా చిట్టి గారిల సైజు సున్నాలు 2, 3 వచ్చుంటాయి. కరెక్ట్. మళ్ళీ నేను అపార్థం చేసుకుంటున్నా బాస్. నాకు అన్ని సబ్జెక్టులో 99% వచ్చాయి తెలుసా? నిజమా? నీ చిట్టి గారిల మీద ఒట్టు. అవును, వచ్చిన పని మర్చిపోయాను. ఇవాళ సాయంత్రం మా కమిటీ మీటింగ్ ఉంది. ఆ పార్టీలో 600 చిట్టి గారులు కావాలి. ఆర్డర్ ఇద్దామని వచ్చాను. 600? ఇదిగో అడ్వాన్స్. నాకు ఒక చిన్న డౌట్ అడగనా బాసు? ఏమిటది? మీరిద్దరు లవర్సా? వేరేడంత లేడు, బారెడు మాటలు నేర్చాడు. పాపం ఆ అబ్బాయి దాంట్లో తప్పే ఉంది. సర్లే, అది చేత కదని చాలాసార్లు చెప్పాను. ఇది ఎంట్రీ, ఇది కార్ పార్కింగ్. ఇలా లెఫ్ట్ తిరిగితే మేడ మీదకి మెట్లు. ఇది శిరీష బెడ్రూమ్, అంటే నీ బెడ్రూమ్. ఇది బామ్మగది. ఎవరు? బామ్మగది. ఇది మోహన్ బెడ్రూమ్. ఓకే, పోతే ఇవిగో. ఇది శిరీష, ఇది బామ్మ, వీడు మోహన్, ఇది పని మనిషి రంగమ్మ. వెల్కమ్ మై డియర్ బాయ్, వెల్కమ్. ఈ స్వాగతాలు సత్కారాలు తర్వాత ముందు నన్ను ఎందుకు పిలిపించావో చెప్పు. వెరీ గుడ్. నాకు తెలిసి నువ్వు ఒక్కడవే నన్ను నువ్వు అని పిలుస్తావు. నీ ధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను. దేశాన్ని దోచుకు తినే దొంగవు నువ్వు. దౌర్జన్యాలు చేసి బ్రతికే బజార్ రౌడీ నేను. మన మధ్య మర్యాదలేంటి? పనేంటో చెప్పు. అబ్బా, నీతో మాట్లాడడం కష్టమయ్యా. కష్టపడక్కర్లేదులే, పనేంటో చెప్పు. నువ్వు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయాలి. ఎందుకు? అది నీకు అనవసరం. డబ్బిస్తున్నాను, చెప్పిన పని చేయి. డబ్బిస్తున్నావు కదా అని నువ్వు చెప్పే ప్రతి వేధవ పని నేను చెయ్యను. దేశాన్ని దోచుకునే నాలాంటి వాడు నీలాంటి బజార్ రౌడికి చెప్పే పనులు మంచి పనులు ఎలా అవుతాయి? డబ్బిస్తాను, సింహాన్ని జూలు పట్టుకుని ఆడిస్తావా అంటే సిద్ధమే గాని తుపాకీ చేతికిచ్చి ఊర కుక్కల్ని వేటాడమంటే అలాంటి చిల్లర పనులు నేను చెయ్యను. అబ్బా, నీతో మాట్లాడడం కష్టమేనయ్యా. నువ్వేమీ వేటాడవలసిన అవసరం లేదు. జస్ట్ ఒక అమ్మాయిని కొంతకాలం వరకు దాచి ఉంచితే చాలు. ఎప్పుడు వదిలేయాలో నేను చెప్తాను. ఇంతకీ అమ్మాయి ఎవరు? క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష. అమ్మాయి ఏ, ఇంతకు ముందు నీకు డబ్బిచ్చి ఆ విలేకరిని విడిపించడానికి నిన్ను నా మీదకు ప్రయోగించింది కదా అని సందేహిస్తున్నావా? కాదు. కారణం ఏమిటా అని. ఎవరు డబ్బిస్తే వాళ్లకు పని చేయటం రవిడి నీతని ఇంతకు ముందు నువ్వే నాతో చాలా సార్లు చెప్పావు. అందుకని నీకు డబ్బిస్తున్నాను, నా పని చేయి. ఇదిగో 10,000 అడ్వాన్స్. మిగతా డబ్బు పని పూర్తి చేసిందా తీసుకెళ్ళి. ఎప్పుడు చేయాలి? ఇవాళ సాయంకాలం ఆ అమ్మాయి ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా. నువ్వు అరిచి గీ పెట్టినా ఇక్కడికి ఎవరు రా. నేను నిన్నేం చేయను. నేను వదిలిపెట్టేంత వరకు నోరు మూసుకొని పడి ఉండు. నాకు ఎక్కువగా మాట్లాడటం ఇష్టం ఉండదు. ఏమిటా స్పీడు, ఏమిటా డ్రైవింగ్ చేయటం? డ్రైవర్ని పెట్టుకోమంటే మాటనమే. సర్లే బామ్మ, అదిష్టరతి. ఓసి నా తల్లి నాయమ్మే, ఎన్నాళ్ళకి నీకు నా చేదస్తం వచ్చింది. రంగమ్మ, అమ్మాయికి దిష్టి తీయాలరా. ఇదిగోండి అమ్మగారు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో ఉన్న అన్ని రకాల పత్రికల దిష్టి కాకెత్తుకుపోయి కాలంలో పారేయాలి. పారేయవే.
రా అమ్మా. ఏమిటోనమ్మా ఈ కాలం పిల్లలంతా విచిత్రం. మా కాలంలో మేమిట్లా కాదు. 13 ఏళ్ళు వచ్చేప్పటికి సమర్థాడేవాళ్ళం, 16 ఏళ్ళు వచ్చేప్పటికి పెళ్లి చేసేవాళ్ళు, 20 ఏళ్ళు వచ్చేటప్పటికి పిల్లల తల్లులు అయ్యేవాళ్ళం, 40 ఏళ్ళు వచ్చేటప్పటికి అన్నీ ఉడికిపోయాయి. వయసు అయిపోతుంది, పెళ్లి చేసుకోవే తల్లి. అమ్మాయి గారు ఏమిటి? నా పెళ్లి కోసం వరుడొచ్చాడండి. వచ్చారు. ఏమన్నాడండి? నీ ఫోటో చూడగానే చచ్చారు. అయ్య బాబోయ్, ఈసారి తిరగేసుకొని చూపించారండి అమ్మాయి గారు. అలాగే చూపించుంటారు, లేకపోతే ఎందుకు సత్తాడు? అస్తమాను ఇదోటి గుద్దుకోవడం. ఈ జన్మలో నాకు పెళ్ళవదు. ఇంతకు ముందు ఒకసారి చిత్తపదిన బుద్ధి రాలేదా? లేదు. అయితే విసిరేమంటావా? ఒకసారి కాదు 3 సార్లు వేసుకో వరుసగా. త్వరగా వచ్చి ఎక్కడ ఏడిని ఉడ్బి వస్తాడు. బుగ్గకి ముద్దిచ్చే వాళ్ళని చూశాను కానీ ఇలా బూటుకి ముద్దిచ్చే వాళ్ళని చూడలేదురా. చిట్టిగాడికి పోటీగా ఆ ఉల్లిగారెవడు? బాగుంది గురు. దోరగా వేగిన ఉల్లిగార్లా అద్దరింది. ఎవరి రామచిలక? అన్నట్టమ్మాయి, నా పేరు మంగ, పూర్తి పేరు చిట్టిగార్ల అలివేలు మంగ, కేర్ ఆఫ్ దిస్ బజార్ రౌడీ. కాసేపు నోరు మూస్తావా? ఇప్పుడేగా చెప్పాను మూసుకోవడం చేత కదని. అన్నట్టమ్మాయి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? తెలీదు. తెలీదా? సాసు కిడ్నాపా? అదే అయి ఉంటుందిలే. చూడమ్మాయి, నీకు మాత్రం ఏమీ భయం లేదు. మా బాస్ అన్నీ చేస్తాడు గాని మద్రంలో మానభంగాలు మాత్రం చేయడు. పదా, నువ్వు కూడా అన్నం తిద్దు గాని. వద్దు, నాకు ఆకలిగా లేదు. బాగా చదువుకున్న దానిలా ఉన్నావు, బెదిరిపోకు. మంది కొంచెం నాటు. మనల్ని ఎవరు చూసినా సరే అద్దర్స్. లేవు, నాకొద్దు, నేను రాను. ఓహో, మనతో పెట్టుకోకు, అదిరిపోద్ది. సోకులు పోతుంది పిల్ల. లేవా, నువ్వైనా చెప్పు బాసు, పెద్ద పోసు కొడుతుంది. బాసు, నిద్ర పట్టట్లేదు, ఈ పక్కొచ్చి పడుకోనా? అది కాదని ఇప్పుడు 1,00,000 సార్లు చెప్పానుగా. ఏ ఉల్లిగారి, నా పేరు శిరీష. శిరీషో గిరీషో. అసలు నిన్నెందుకు ఎత్తుకొచ్చాడు ఇక్కడికి? తెలీదు, నాకు చెప్పలేదు. ఎవడో డబ్బిచ్చుంటాడు, ఎత్తుకొచ్చుంటాడు. బాసు, ఓ పని చేస్తావా? ఏమిటది? నువ్వు అడిగినంత డబ్బిస్తాను, నన్ను రేప్ చేస్తావా? అబ్బా, ఇదమ్మా వరుస. అందుకే నీకేం భయం లేకుండా నిద్రపో. ఇదిగో శిరీషమ్మా, నీకేమైనా కావాలంటే మంగాను అద్దర్స్. పడుకో పడుకో పడుకో.
నేను ఒక పత్రిక ఎడిటర్ని. నేను లేకపోతే పత్రిక ఆగిపోతుంది. మా బామ్మ బెంగ పెట్టుకుంటుంది. అసలు నన్ను ఎందుకు ఇక్కడ బంధించాడో కూడా చెప్పటం లేదు. నేను వెంటనే వెళ్ళిపోవాలి. మంగా, నాకు సహాయం చేస్తావా? నిన్ను తప్పిస్తే బాసు నన్ను పీకుతాడే. సర్లే, కొడితే కొట్టాడు కానీ సమయం చూసుకొని నేనే తప్పిస్తాను. మేడం, మీకోసం ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఇన్స్పెక్టర్? నా కోసమా? అవును మేడం. ఎందుకు? మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలట. అర్జెంటా? ఆల్ రైట్, రమ్మను. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, ఈయన పేరు ప్రదీప్. హలో. గుడ్ మార్నింగ్. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ వైజాగ్. ఐ సీ. టేక్ యూర్ సీట్స్. ఒకసారి ఫోటో చూడండి. అరే, ఈ ఫోటో మీది కాదు మేడం. వైజాగ్ లో పబ్లిక్ ఒక వ్యక్తిని కాల్చి చంపిన సారిక అనే అమ్మాయి. మనిషిని పోలిన మనుషులు ఉంటారని కథల్లో చదివాను, సినిమాల్లో చూశాను. కానీ నిజంగానే నేను అలాంటి అమ్మాయి. ఇట్స్ మిరకల్. ఫోటో చూసి మొదట నేను ఆశ్చర్యపోయాను మేడం. హత్య చేసిన ఈ అమ్మాయి కొన్ని రోజుల క్రితం మీ ఊరు వచ్చిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు అచ్చం అలాగే ఉండటం ఆశ్చర్యంగా ఉంది. మీ పోలికలతో మీ దగ్గర బంధువుల్లో ఎవరైనా ఉన్నారా? నో. అవును, ఇంతకీ ఆమె ఎందుకు హత్య చేసింది? ప్రేమించిన వాడు మోసం చేశాడన్న కక్షతో హత్య చేసిందని అనుకుంటున్నాం. పూర్తి వివరాలు తెలియలేదు. ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ లోనే ఉంది. ఇన్స్పెక్టర్, ఒకవేళ ఆ అమ్మాయి వచ్చి నేనే శిరీష్ని, హత్య చేసింది ఈ అమ్మాయి అని నన్ను చూపిస్తే? ఇంపాసిబుల్. అది ఎలా కుదురుతుంది? మనిషిని పోలిన మనిషి ఉండటం సాధ్యమైనప్పుడు అలాంటిది కూడా జరగదని గ్యారెంటీ ఏమిటి? అందుకని మనం ఒక కోడ్ ఏర్పాటు చేసుకుందాం. నాకు షేక్ హ్యాండ్ ఇవ్వండి. అర్థమైంది. ఇలా చేస్తే నేను, కాకపోతే నకిలీ. ఇది మనకు మాత్రమే తెలుసు. ఓకే? వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. ఓకే మేడం, వస్తాం. హలో, ఇస్ ఇట్ అహోబలరావు? డోంట్ వరీ బేబీ. సిబిఐ వాళ్ళు వచ్చినా సిఐఏ వాళ్ళు వచ్చినా నీకేం భయం లేదు. విషయాలన్నీ నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చింతగా ఉండు. థ్యాంక్ యూ వెరీ మచ్. చట్టాన్ని న్యాయాన్ని చేతిలోకి తీసుకుని సమాజం సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్న బజార్ రౌడీవి. యు ఆర్ an insult to the society. You are an insect of the society. The true independence is that which will put an end to the histories of devils like you. Then only real law and order will exist. I'm not an insult to the society, and I'm not an insect of the society. I was insulted by a society and infected by a bloody law and order. Do you know that? ఏంటలా ఆశ్చర్యపోతున్నావు? ఈ బజార్ రౌడీ ఇంత ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నాడనా? 4 డబ్బులు ఇస్తే ఏ పని చేయటానికైనా వెనకాడని ఈ బజార్ రౌడీ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడేమిటా అని ఆశ్చర్యపోతున్నావా మై డియర్ గ్రేట్ ఎడిటర్? నువ్వు అనుకున్నట్లు, నువ్వు ఆశించినట్లు లా అండ్ ఆర్డర్ ఈ దేశంలో ఖచ్చితంగా అమలు జరుగుతుంటే నీ పేపర్లో రోజు అన్ని వరకట్న చావుల వార్తలు, మానభంగాల వార్తలు ఉండేవా? నీతి నిజాయితీలు ఈ దేశంలో పొంగి పొరులుతుంటే నాలాంటి బజార్ రౌడీలు ఉండేవారా? నువ్వు ఎదిరించడానికి అహోబలరావు లాంటి దుర్మార్గులు ఉండేవారా? నీ దౌర్జన్యాల్ని సమర్థించుకోవాలని చూడకు. సమర్థించుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ప్రపంచాన్ని అర్థం చేసుకోమంటున్నానంతే. ఏమిటి అర్థం చేసుకునేది? నువ్వు చేసేది వీరత్వం అని, నువ్వు చేసేది హీరోయిజం అని అర్థం చేసుకోవాలా? కాదు, బోయవాడు వాల్మీకిగా మారిన ఈ దేశంలో ఒక మంచి మనిషి కిరాతకుడుగా మారటానికి కూడా ఏదో కారణం ఉంటుందని ఎందుకు ఆలోచించు?
హరిశ్చంద్రుడు మళ్ళీ పుడితే అసత్యం మాట్లాడటమే మంచిదని చెప్పే ఈ రోజుల్లో, గౌతమ బుద్ధుడు మళ్ళీ పుడితే హింస పరమో ధర్మ అని పలికే ఈ దేశ పరిస్థితుల్లో నాలాంటి సామాన్యమైన మనిషి ఎందుకిలా మారిపోయాడో ఒక్క క్షణం ఆలోచించావా? నేను చదివింది ఇంజనీరింగ్. ఒక చేత్తో అపాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకుని ఇంకో చేత్తో నా కలల ప్రతిరూపంగా నా జీవిత భాగస్వామి అయిన లలితను తీసుకుని పెళ్ళైన మొదటి రోజే హనీమూన్ కు బయలుదేరాను. కలల రథం ఎక్కి గుర్రాల్ని అదిలించాను.